హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ల భాగంగా స్టడీ మెటీరియల్ అనేది ఇండియన్ సొసైటీ నుంచి మనం చూస్తున్నాం. భారతీయ సమాజం విశిష్టత, లక్షణాలు, అదేవిధంగా ఉమ్మడి కుటుంబం, అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, భారతీయ సమాజంలో ఉన్నటువంటి లక్షణాలు, ప్రతి ఒక్క టాపిక్ అనేది కూడా ఈ యొక్క భారతీయ సమాజం విశిష్ట లక్షణాల్లో టాపిక్ వైజ్గా కవర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే సమాజం పరిచయం చూడండి ఫ్రెండ్స్. సమాజం పరిచయం. సమాజం అంటే ప్రజలతో కూడుకొని పరస్పర చర్యలు, విలువలు ఉన్న ఒక వ్యవస్థీకృత సమూహం అని చెప్పవచ్చు. సొసైటీ సమాజమును ఆంగ్లంలో సొసైటీ అని పిలుస్తారు. సొసైటీ అనే పదం సొసైటైస్ అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. సొసైటైస్ అనే పదానికి మూలం సోషియస్. సోషియస్ అనగా అర్థం ఏమిటి? మిత్రుడు, సోదరుడు లేదా కామ్రేడ్ అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నారు. సమాజ శాస్త్రవేత్త లక్ష్యం ముఖ్యం ఏమిటంటే సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం యొక్క లక్ష్యం. ఆగస్ట్ కాంట్ సమాజ శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి. జిఎస్ జార్వే భారతీయ సమాజ శాస్త్ర పితామహుడిగా జిఎన్ జార్వే అని పేర్కొంటారు. గోవింద్ సదాశివ జార్వే బాంబాయి యూనివర్సిటీ 1924లో ప్రొఫెసర్గా సేవలు అందించారు. అదేవిధంగా ఎంఎస్ఏ రావు, ఐరావతి కార్వే, ఎంఎస్ శ్రీనివాసరావు, పిఆర్ దేశాయ్ మొదలగు వారు ఇతని శిష్యులుగా కూడా ఉన్నారని తెలియజేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి లక్ష్యాలు: ఖచ్చితమైన భౌగోళిక సరిహద్దు, అంతః సమూహం, సంస్కృతి, స్వాతంత్రమైనది, శాశ్వతమైనది, స్వైసిద్ధత కలిగినది, స్వయం సంసిద్ధత కలిగినది, ఐక్యంగా ఉండేది, లైంగిక నియంత్రణ, సామాజిక నియంత్రణ మరియు శ్రవ విభజనకు కలిగి ఉంటుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా సమాజం నిర్వచనాలు చూడండి ఫ్రెండ్స్. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో నివసిస్తూ ఉమ్మడి సంస్కృతిని పంచుకుంటూ ఒకే విధమైన మరియు విశిష్టమైన ఉనికిని కలిగి ఉన్నట్లు భావిస్తున్న వ్యక్తుల సమూహమే సమాజం అని తెలియజేస్తుంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సామాజిక ప్రవర్తనల స్వభావం, అభివృద్ధుల శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్నే సమాజ శాస్త్రం అంటారు. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని మైక్వర్ పేర్కొన్నాడు. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని ఎవరు పేర్కొన్నారు? మైక్వర్ పేర్కొన్నాడు. ఒక సమాజంలో ప్రజల జీవన విధానం వారు నివసించే భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మానవ సమాజంలోని ప్రధానమైన అంశాలైన వేష భాషలు, ఆచారాలు, వారి యొక్క అలవాట్లు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆశయాలు మొదలగునవి తెలియజేస్తున్నాయి. వారు నివసించే భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కావున మానవ జీవనానికి సమాజం ఒక రంగస్థలం లాంటిది. లాఫియర్ సమాజం అనున్నది ప్రజా సమూహాన్ని తెలియజేయడమే లేదు, ఇది వ్యక్తుల మధ్య గల సంబంధాలను కూడా తెలియజేస్తుంది. చూడండి. గిడ్డంగి వివిధ సంస్థలలో నియమిత సంబంధాల కలయిక స్వభావమే సమాజం. అంటే సంస్థలో కలిసి పనిచేయడాన్ని కూడా సమాజంలో భాగంగా దాని యొక్క స్వరూపమే సమాజం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, వారి యొక్క అనుబంధాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. మోరిస్ గిన్స్బర్గ్ రకరకాల వ్యక్తుల మధ్య గల అనుబంధాలు, సంబంధాలు, ప్రవర్తనల ఉమ్మడి స్వరూపాల సేకరణమే సమాజం. సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్నే సమాజ శాస్త్రం యొక్క లక్ష్యం. సమాజ నిర్మితి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి సమాజం తన సామాజిక లక్ష్యాలను సాధించాలంటే అందులోని వ్యక్తులు విభిన్న ప్రమాణాలు పాటిస్తూ
విభిన్న పాత్రలు నిర్వహిస్తూ విభిన్న అంతస్తులు కలిగి విభిన్న సామాజిక సంబంధాలను ఏర్పరచుకుంటారు. దీన్నే సమాజ నిర్మితి అంటారు. అంటే సమాజ నిర్మితి అంటే ఏమిటి? వ్యక్తులు వారి యొక్క ఆస్తి, అంతస్తు, వారి యొక్క హోదాను బట్టి వారితో సత్సంబంధాలు అనేవి పంచుకోవటం అనేది తెలియజేస్తుందని సమాజ నిర్మితి తెలియజేస్తుంది. కాబట్టి సమాజ నిర్మితిలో వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సంస్థలు, సామాజిక సంస్థలు, సంఘాలు, వ్యక్తులు నిర్వహించే పాత్రలు, అంతస్తు మరియు హోదాలు అంతర్భాగంగా ఉంటాయి. ఏదైనా సమాజ నిర్మితి అర్థం చేసుకునే ముందు పైన పేర్కొన్న నిర్మితిలోని అంతర్భాగాలను తెలుసుకోవడం అవసరం. చూడండి, వ్యక్తులు, ఇండివిడ్యువల్స్. సమాజానికి పునాది వ్యక్తులు. సమాజ నిర్మితిని భవన నిర్మాణంతో పోల్చినప్పుడు భవనం ఏ విధంగా అయితే ఇటుకలతో నిర్మింపబడుతుందో అదేవిధంగా వ్యక్తుల చేత సమాజ నిర్మాణం అదే విధంగా భావించబడుతుంది. సమూహాలు, గ్రూప్స్. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి సమూహంగా ఏర్పడతారు. సమూహాలను 2 రకాలుగా పేర్కొనవచ్చు. ఒకటి ప్రత్యక్ష సమూహాలు. ప్రత్యక్ష సమూహాలు అంటే ఏమిటి? ప్రత్యక్ష సమూహాలలో వ్యక్తుల మధ్య ముఖాముఖి సంబంధాలు ఉంటాయి. పరోక్ష సమూహాలు అంటే ఏమిటి? పరోక్ష సమూహాలలో లేదా గౌణ సమూహాల వ్యక్తుల మధ్య ముఖాముఖి సంబంధాలు ఉండవు. అదేవిధంగా ఉదాహరణ మనం గమనించినట్లయితే కుల సమూహాలు, మత సమూహాలు మరియు గిరిజన సమూహాలు. సముదాయం, కమ్యూనిటీ. కొన్ని సమూహాలు కలిస్తే దానిని సముదాయంగా పేర్కొంటారు. ఉదాహరణకు గ్రామీణ సముదాయం, పట్టణ సముదాయం మరియు గిరిజన సముదాయం. ఈ విధంగా మనకు సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్. సమాజంలో ఉమ్మడి లక్ష్యాలు సాధించడం కోసం వ్యక్తులు సంస్థలను ఏర్పరుస్తారు. సంస్థలకు నియమ నిబంధనలు, ఉమ్మడి లక్ష్యాలు ఉంటాయి. సమాజంలో కొంతకాలం పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే విద్యా సంస్థలు, ఆర్థిక సంస్థలు మరియు రాజకీయ సంస్థలు మొదలగునవి చూస్తున్నాం. సామాజిక సంస్థలు. చూడండి ఫ్రెండ్స్, సామాజిక సంస్థలు కూడా సంస్థల వలె ఉమ్మడి లక్ష్యాలను సాధించడం కోసం నియమ నిబంధనలతో కూడుకొని వ్యక్తి యొక్క అంతర్భాగ మరియు బహిర్గత ప్రవర్తనను నియంత్రిస్తూ ఒక తరం నుండి ఇంకొక తరం వరకు దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంటాయి. ఇంకా చూడండి, ఉదాహరణకు మనం గమనించినట్లయితే వివాహం కానీ, కుటుంబం కానీ, బంధుత్వం, మతం, విద్యా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ, సంఘాలు గనక మనం చూసినట్లయితే వ్యక్తులు నియమిత కాల లక్ష్యాలను సంబంధించి ప్రయోజనాలను సాధించడం కోసం తాత్కాలికంగా మరియు కొంతకాలం పాటు ఏర్పరచుకునే సమూహాలను సంఘాలుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు గమనించినట్లయితే వ్యాపార సంఘాలు, మత సంఘాలు, వృత్తిపరమైన సంఘాలు. ఇప్పుడు చూస్తున్నాం మనం తెలంగాణ టీచర్స్ అసోసియేషన్, గ్రూప్ 1 అధికారుల సంఘం మరియు నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం మొదలైనవి చెప్పుకోవచ్చు. పాత్రలు. సమాజంలో వివిధ సమూహాలలో, సముదాయాలలో భాగంగా సంస్థలలో, సామాజిక సంస్థలలో, సంఘాలలో వ్యక్తి నిర్వహించే బాధ్యతను పాత్రలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి కుటుంబంలో భర్తగా, తండ్రిగా, కుమారుడిగా, సోదరుడిగా పాత్రను పోషించడం, వివిధ సంస్థలలో అధికారిగా, అనధికారిగా పాత్రను పోషించడము పాత్రలుగా చెప్పుకోవచ్చు. భర్త ఐఏఎస్ ఆఫీసర్, జనరల్ సెక్రటరీ మొదలగునవి ఈ విధంగా వారి యొక్క పాత్రలు అనేవి చూస్తున్నాం. హోదా. సమాజంలో వ్యక్తి నిర్వహించే పాత్రను బట్టి అతనికి లభించే హోదా అనేది ఉంటుంది. అనగా అతను నిర్వహించే బాధ్యతలు, పాత్రను బట్టి అతనికి లభించే ప్రాముఖ్యత, గౌరవ మర్యాదలు అనేవి చెప్పవచ్చు. అంతస్తు. పైన పేర్కొన్న పాత్రలు, హోదాను అనుసరించి ఒక వ్యక్తి లేదా సమూహాలకు అంతస్తు లభిస్తుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఉన్నత మరియు ఈ విధమైన పైన పేర్కొన్న అంశాలు సమాజ నిర్మితిలో అంతర్భాగంగా ఉంటాయి. సమాజంలో వ్యక్తులు మారిన అంతస్తులు సమాజ నిర్మితి కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ విధంగా మనం సమాజంలో లక్ష్యాలను చూసాం. భారతీయ సమాజ విశిష్ట లక్షణాలు. భారతీయ సమాజ విశిష్ట లక్షణాలు. భారతీయ సమాజం వివిధ రకాలైన సంస్కృతులకు నిలయమని చెప్పుకోవచ్చు. సుమారు 5000 సంవత్సరాలు చరిత్ర కలిగిన భారతీయ సమాజంలో అనేక జాతులు, మతాలు, భాషలకు చెందిన ప్రజలు మమేకం అయిన ఉంటారని తెలియజేస్తుంది. వీరందరూ విభిన్నమైన విశిష్టమైన సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు.
భారతీయ సమాజంలో వివిధ కులాలు, జాతులు, మతాలు, భాషలు మరియు సంస్కృతుల పరంగా భిన్నత్వం కనిపించినప్పటికీ ఏకత్వాన్ని సూచించే అనేక అంశాలు కనిపిస్తున్నాయి. మనం గమనించినట్లయితే ఏ సమాజంలోనూ కనిపించని సంక్లిష్టమైన విలక్షణమైన కుల వ్యవస్థ ఒక్క భారతీయ సమాజంలోనే కనిపిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, వ్యవసాయ గ్రామీణ సమాజం, వివాహ వ్యవస్థ మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వంటి లక్షణాలు భారతీయ సమాజంలో విశిష్టతను ప్రదర్శిస్తున్నాయి. ఈ యొక్క లక్ష్యాలను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. చూడండి, భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సమాజంలో వివిధ భిన్నత్వ లక్షణాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణం. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అర్థం చేసుకునే ముందు భిన్నత్వం, ఏకత్వం పదాలకు అర్థం చూడండి. భిన్నత్వం అనగా ఇతరుల నుండి వేరుగా ఉండడం. భారతీయ సమాజంలో సాంస్కృతిక భిన్నత్వం, జాతి భిన్నత్వం, భాష భిన్నత్వం, మతపరమైన భిన్నత్వం మొదలైనవి కలవు. భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని సామాజిక సాంస్కృతిక భిన్నత్వంగా పిలుస్తారు. అదేవిధంగా ఏకత్వం అంటే ఏమిటి? ఏకత్వం అనేది సామాజిక ఐక్యత, మానసిక స్థితి, భావన. ఏకత్వం అంటే ఏంటి? ఏకత్వం అనేది సామాజిక ఐక్యత, మానసిక స్థితి, భావన. భారతీయ సమాజంలో భిన్నత్వ లక్షణాలు. భారతీయ సమాజంలో ఈ క్రింది భిన్నత్వ లక్షణాలు కనిపిస్తాయి. భౌగోళిక భిన్నత్వం. భారతీయ సమాజం అంతటా ఒకే విధమైన భౌగోళిక పరిస్థితులు మరియు శీతోష్ణ స్థితి పరిస్థితులు లేవు. వివిధ భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి పరిస్థితులు కనిపిస్తాయి. ఉత్తరాన హిమాలయాలు పర్వతాలు, ఉత్తర మధ్య భారతదేశాలను విభజిస్తున్న వింధ్య, సాత్పురా పర్వతాలు, తూర్పు పశ్చిమ కనుమలు, పీఠభూములు, మైదానాలు, తీర ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలు ఆయా ప్రదేశాల్లో నివసించే ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వ్యక్తులు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తమ జీవనాన్ని మార్పు చేసుకుంటున్నారు. ఈ విధంగా భారతీయ సమాజం భౌగోళిక భిన్నత్వం అనే లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా మనం గమనిస్తే మత భిన్నత్వం. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అయినప్పటికీ ఈ క్రింది ప్రధాన మతాలు కలవు. చూడండి, చాలా ఇంపార్టెంట్. భారతీయ సమాజంలో ప్రధాన మతాలు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జోరాస్ట్రియన్లు. ఈ విధంగా వారి యొక్క మతాలు అనేవి భారతదేశంలో సమాజంలో ప్రధానమైనటువంటి మతాలు ఎన్ని? 7. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, భాషా భిన్నత్వం. గ్రియన్సన్ భాషల వర్గీకరణలో భాగంగా భాషా శాస్త్రవేత్త గ్రియన్సన్ ప్రకారం దేశంలో 179 భాషలు, 544 మాండలికాలను 5 భాషా కుటుంబాలలో పొందుపరిచాడు. వీటిని 19 సంపుటిలుగా ప్రచురించాడని తెలియజేస్తున్నారు. మనం గమనించినట్లయితే 1961 జనాభా లెక్కల ప్రకారం మనం చూస్తున్నాం. 1961 జనాభా లెక్కల ప్రకారం మాతృభాషగా మాట్లాడే భాషలు 1652. వీటిలో 23 భాషలను దేశ జనాభాలో 97% ప్రజలు మాట్లాడతారు. భారతదేశంలో ప్రధాన భాషల ఆధారంగా భారతీయ సమాజాన్ని 12 భాషలుగా ప్రాంతాలుగా వర్గీకరించడం జరిగింది. అవి మనం గమనించినట్లయితే కాశ్మీర్, పంజాబీ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, మరాఠీ, తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం. ఇవి భాషలుగా 12 భాషలుగా విభజించడం అనేది జరిగింది. భారతీయ రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో భారతీయ భాషలను పొందుపరిచారు. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. అవి అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, మైథిలి, డోగ్రీ, సంతాలి. ఈ విధంగా మనకు భారతీయ భాషలకు పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో గుర్తించినటువంటి 22 భాషలు. అదేవిధంగా ఈ యొక్క 22 భాషల్లో భాగంగా రాజ్యాంగంలో చివరిగా చేర్చినటువంటి భాషలు మనం గమనించినట్లయితే డోగ్రీ, మైథిలి, సంతాలి మరియు బోడో 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా నేపాలీ, మణిపురి, కొంకణి చేర్చారు. 2004లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా డోగ్రీ, మైథిలి, సంతాలి మరియు
బోడో భాషలను చేర్చారు. అవి కాకుండా ప్రధాన భాషా కుటుంబాలు: ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఆర్య భాషలు, ద్రావిడ భాషా కుటుంబం ద్రావిడ భాషలు. అదేవిధంగా మనం ఇంకా గమనించినట్లయితే ఇతర భాషా కుటుంబాలు, అవి కాకుండా ఇతర భాషా కుటుంబాలు అనేవి ఆస్ట్రిక్ భాషా కుటుంబం నిషాదా భాషలు, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం విదేశీ భాషలు, సీనో టిబెటిన్ భాషా కుటుంబం కిరాత భాషలు. ఆస్ట్రిక్ భాషలను నిషాదా భాషలని, సినో టిబెటిన్ భాషలను కిరాత భాషలని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో గల 5 రాష్ట్రాలలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాట్లాడతారు. అదేవిధంగా ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు 25% మంది ఉన్నారు. ఇండో ఆరియన్ భాషలు మాట్లాడే ప్రజలు 70% మంది ఉన్నారు. ప్రాచీన భారతదేశంలో అధికార భాష సంస్కృతం, మధ్యయుగంలో అధికార భాష అరబిక్ లేదా పర్షియన్, ఆధునిక భారతీయ సమాజంలో అధికార భాష హిందీ, ఇంగ్లీష్, తెలంగాణ సమాజంలో అధికార భాషలు తెలుగు మరియు ఉర్దూ, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం అధికారిక భాష హిందీ, దేవనాగరి లిపి అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మనం గమనించినట్లయితే హిందీ అధికార భాష అయినప్పటికీ అది జాతీయ భాష కాదు. భారత రాజ్యాంగం ఏ భాషకు రాజ్యాంగ హోదా ఇప్పటికీ ఇవ్వలేదు. అదేవిధంగా అప్పటికి ఇవ్వలేదని తెలియజేస్తున్నారు. ఇంగ్లీషు 1947 నుండి 15 సంవత్సరాల పాటు అధికార భాషగా కొనసాగింది. దాని తర్వాత అధికార భాషా చట్టం 1963 ద్వారా ఇంగ్లీష్ను హిందీతో పాటు అధికార భాషగా గుర్తించడం జరిగింది. భారతీయ సమాజంలో తమిళ భాష 2004లోను, తెలుగు, కన్నడ భాషలు 2008లోను, మలయాళం 2013లోను, ఒరియా భాష 2014లోను సాంప్రదాయ భాషల హోదాను పొందినటువంటి భాషలు. గోమ్డీ భాషకు పూర్వ వైభవం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఆర్య జైదీర్ తిరుమలరావు. ఈయన తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. కుల భిన్నత్వం ప్రపంచంలో ఏ సమాజంలో కూడా లేని ప్రత్యేక లక్షణం భారతీయ హిందూ సమాజంలో కుల వ్యవస్థ అనేది ఉంటుంది. వర్ణము మరియు జాతి పదాల నుండి పుట్టుకకు వచ్చింది కులం. వర్ణము మరియు జాతి పదాల నుండి పుట్టుకకు వచ్చింది కులం. భారతీయ సమాజం వర్ణ వ్యవస్థపై ఆధారపడి దేశం, కులాల దేశం. భారతీయ సమాజం వర్ణ వ్యవస్థపై ఆధారపడిన దేశం, కులాల దేశం. గమనించండి, భారతీయ సమాజంలో కుల వ్యవస్థకు నాంది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మధ్య జరిగిన అనులోమ ప్రతిలోమ వివాహాల కారణంగా కొత్త జాతులు ఉద్భవించాయి. వర్ణ సంక్రమణం ద్వారా ఉద్భవించినటువంటి జాతుల నుండి వృత్తి సమూహాలు, కులాలు, ఉపకులాలు పుట్టుకొచ్చాయి. అదేవిధంగా సుమారు 600కు పైగా జాతులు భారతీయ సమాజంలో కలవు. కుల వ్యవస్థ కేవలం హిందూ మతంలోనే కాదు, ఇతర మతాలలో కూడా కలదు. ముస్లింలలో షేక్ సయ్యద్, మొఘల్, పూన్, తేలి, ధోబి, దర్జీ కులాలు కలవు. సిక్కులలో జాట్ సిక్కులు, మజబీ సిక్కులు అనే కులాలు కలవు. సాంస్కృతిక భిన్నత్వం భారతదేశంలో వివిధ ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 7 సాంస్కృతిక మండలాలను గుర్తించింది. అవి చూడండి, అవి జోన్ల విధంగా, మండల కేంద్ర విధంగా ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి మనం చూస్తున్నాం. దక్షిణ భారత సాంస్కృతిక మండలం తంజావూరు తమిళనాడులో ఉంది. ఇది అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. దక్షిణ మధ్య సాంస్కృతిక మండలం నాగపూర్ మహారాష్ట్రలో ఉన్నది. మధ్యప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఉత్తర భారత సాంస్కృతిక మండలం పటియాలా పంజాబ్లో ఉంది. చండీగఢ్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ పంజాబ్. ఉత్తర మధ్య సాంస్కృతిక మండలం అలహాబాద్ ఉత్తరప్రదేశ్. రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. తూర్పు సాంస్కృతిక మండలం కోల్కతా, పశ్చిమ బెంగాల్. అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, బీహార్, జార్ఖండ్, మణిపూర్, ఒడిషా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్. ఈశాన్య సాంస్కృతిక మండలం దియాపూర్,
నాగాలాండ్. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయం, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. పశ్చిమ సాంస్కృతిక మండలం ఉదయపూర్, రాజస్థాన్. దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఈ విధంగా మనం చూసినట్లయితే, ఈ విధంగా మనం గమనించినట్లయితే భారతదేశంలో సాంస్కృతిక భిన్నత్వంలో ఉన్నటువంటి జోన్లు, మండలాలు, ఆ మండలంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి అయితే మనం గమనించాం. అదేవిధంగా భారతీయ సమాజంలో ఏకత్వ లక్షణాలు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాజకీయ వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను కలిగి ఉండడం వలన వివిధ భిన్నత్వాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులం. భౌగోళిక రాజకీయ ఏకత్వం. మొత్తం భారతదేశం అంతా ఒకే భూభాగం ఉంటూ అనేక ఏకత్వ భావనకు దారి తీసింది. పుణ్యక్షేత్ర సందర్శన వ్యవస్థ. భారతీయ సమాజంలో ఒక మతానికి సంబంధించినటువంటి పవిత్ర స్థలాలను ఇతర మతాల వారు సందర్శించడం ద్వారా ఏకత్వ భావన కనిపిస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే, ఉదాహరణకు హిందువుల దర్గాను దర్శించడం, కరీంనగర్ జిల్లాలో వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర ఆలయం దర్గాను కలిగి ఉండడం, హిందువులు ముస్లింల పవిత్ర స్థలం అజ్మేర్ షరీఫ్ దర్శించడం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే అంశాలు. ఈ విధంగా మనం గమనించినట్లయితే, ఈ విధంగా పరస్పర ఆధార సాంప్రదాయాలు, వృత్తులు ఈ విధంగా కలిగి ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సాంప్రదాయ సమాజంలో విశిష్టమైన లక్ష్యంగా కొనసాగింది. ఇందులో భాగంగా కనీసం 3 తరాలకు చెందిన బంధువులు ఒకే ఇంటిలో నివసిస్తూ ఒకే వంటగదిలో వంట చేసుకుని ఒకే చోట జీవనం కొనసాగించడాన్ని ఉమ్మడి కుటుంబ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఆర్థిక, సాంఘిక, మత రక్షణ, వినోదపరమైన అవసరాలు తీరాయి. సహజీవనం, త్యాగం, ప్రేమ, సేవ, ధార్మిక గుణాలు అలవడతాయి. అదేవిధంగా వృద్ధులకు, పిల్లలకు, వికలాంగులకు, వితంతువులకు, అనాథులకు ఆధారం, రక్షణ. పారిశ్రామీకరణ, శ్రమ విభజన, అధునాతన ప్రచార సాధనలు, సాంకేతికత, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆధునిక విద్యా విధానం, ఆర్థిక స్వేచ్ఛ, పాశ్చాత్య జీవన విధానం, ధన విలువలు, వారసత్వ చట్టాలు, వివాహ చట్టాల కారణంగా కుటుంబ వ్యవస్థలో మార్పు కలిగింది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఆవిర్భవించాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పితృస్వామిక కుటుంబాలు. ఇవి నమ్రుద్దీల ఉమ్మడి కుటుంబంలో ఇల్లోం అని పిలుస్తుంది. మలబార్ తీరంలో నివసించే నాయర్లలో కూడా ఈ కుటుంబ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. దీనిలో మనం గమనించాల్సింది, ఇల్లోం కుటుంబంలో ఉండేటువంటి వారసుడు తండ్రి అప్పులను తీర్చాలి అనేటువంటి నియమం లేదు. ఇల్లోం ఉమ్మడి కుటుంబంలో స్త్రీ సాధారణ హిందూ కుటుంబం కన్నా ఎక్కువ వారికి హక్కులైతే ఉంటాయని తెలియజేస్తున్నారు. మాతృస్వామిక ఉమ్మడి కుటుంబాలు తార్వాడ్. నాయర్లలో ఉమ్మడి కుటుంబాలను తార్వాడ్ అని పిలుస్తారు. తార్వాడ్ కుటుంబంలో కుటుంబ పెద్దగా స్త్రీ ఉంటుంది. ఇందులో సభ్యులు ఆమె కొడుకులు, కుమార్తెలు ఉంటారు. ఈ నాయర్లలో వారసత్వ చట్టాలు మురం కట్టాయం సాంప్రదాయం ద్వారా వారసత్వం నిర్ణయించబడుతుంది. తార్వాడ్ కుటుంబంలో ఆస్తి పంపకం స్త్రీ పురుషులకు సమానంగా పంపబడుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఉమ్మడి కుటుంబంలో ఆస్తి పంపకం, ఉమ్మడి కుటుంబంలో అంతస్తులు మితాక్షయ దయాభాగ సాంప్రదాయాల ప్రకారం పంచబడుతుంది. మితాక్షర సాంప్రదాయాన్ని అనుసరించి ఆస్తి పంపకం బెంగాల్, అస్సాంలలో తప్ప దేశమంతటా ఆచరణలో కలదు. వ్యక్తి పుట్టుకతో తండ్రి వంశానికి చెందిన ఆస్తికి వారసుడవుతాడు. తండ్రి జీవించి ఉండగానే ఆస్తిని పొందవచ్చు. ఈ సాంప్రదాయంలో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. దయాభాగ సాంప్రదాయం పూర్వీకుల ఆస్తికి తండ్రి వారసుడు. తండ్రి బతికినంత కాలం కుమారుడికి ఆస్తి పంచి ఇవ్వమని అడిగే హక్కు లేదు. తండ్రి మరణించిన తర్వాత మాత్రమే కుమారుడు ఆస్తికి వారసుడవుతాడు. బెంగాల్ మరియు అస్సాంలో ఈ న్యాయం అనేది కలదు. గ్రామీణ సమాజం. సుమారు 70% మంది ప్రజలు ఇప్పటికీ గ్రామంలో నివసిస్తున్నారు. 121 కోట్ల జనాభాలో 83.3 కోట్ల మంది గ్రామాలలో 37.7 కోట్ల మంది పట్టణాల్లో జీవిస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ విలేజెస్ అని పేర్కొన్నది జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా మనం గమనించినట్లయితే భారతదేశంలో గ్రామాలను ఈ క్రింది ప్రాతిపదికన విభజించవచ్చు. నిర్మాణాన్ని బట్టి గ్రామాల వర్గీకరణ, నివాసాన్ని బట్టి గ్రామాల వర్గీకరణ, వ్యవస్థీకరణను మరియు భూమిపై హక్కులను బట్టి గ్రామాల వర్గీకరణ, గ్రామాన్ని బట్టి గ్రామాల వర్గీకరణ.
వరి పండిస్తున్న ప్రాంతాలలో నివసిస్తుంది. రైతుల గృహాలు మరియు వ్యవసాయ ఆధారిత వృత్తులు చేసేవారి గృహాలు కలిసి ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాలు ఊరికి కొద్దిగా దగ్గరగా ఉంటాయి. గడ్డి మరియు ఇతర వ్యవసాయ వస్తువులు ఇంటి వద్ద నిలిపివేస్తారు. సాధారణంగా మైదాన ప్రాంతంలో ఇటువంటి గ్రామాలు అనేవి కనిపిస్తాయని తెలియజేస్తున్నారు. రేఖీయ గ్రామాలు రహదారుల వెంబడి నిర్మించి ఉంటుంది. ప్రతి ఇల్లు చిన్న గార్డెన్లతో ఆవరించబడి ఉంటుంది. పొలాలు ఇంటికి కొద్ది దూరంలో ఉంటాయి. సాధారణంగా ఇరుకుగా ఉన్న భూప్రాంతములు ఇటువంటి గృహాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విపేక్ష గ్రామాలు ఇల్లు అమరిక రిసించబడినట్లు ఉంటుంది. ఒక ఖచ్చితమైన ఆకృతి ఉండదు. వ్యవసాయ క్షేత్రాల మధ్యలో ఇల్లు నిర్మాణం జరుగుతుంది. సాధారణంగా పర్వత ప్రాంతాలలో ఇటువంటి గ్రామాలు అనేవి ఉంటాయి. విశ్రమ గ్రామాలు కేంద్రక గ్రామాలు మరియు విక్షేపిత గ్రామాలు కలిపి ఉంటాయి. ఇవి మైదానాలలోను కొండలలోనూ కూడా కనిపిస్తాయని తెలియజేస్తున్నారు. నివాసాన్ని బట్టి గ్రామాల వర్గీకరణ. వలస గ్రామాలు ఒక చోట నుండి మరొక చోటకి వలసకి అంటే బతుకు తెరువు కోసం వెళ్ళటానికి ఋతువులను బట్టి అక్కడ పనులు దొరికే విధానాన్ని బట్టి ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళటాన్ని ఉంటుంది. అదేవిధంగా వలస గ్రామాలు అంటే అది పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి కూడా అని పిలుస్తారు. చేసే చోట్ల పోడు వ్యవసాయం చేసే చోట్ల అని కూడా పిలుస్తారు. సరైన ఆహారం కనిపించని చోట్ల ఉంటుంది. అర్ధ శాశ్వత గ్రామాలు ఇవి కూడా వలస గ్రామాల వలె ఉంటాయి, కానీ కొద్ది దీర్ఘకాలికత్వంతో కూడుకొని ఉంటాయి. చెట్ల నరికి విత్తనాలు నాటుతారు. అవి పెరిగి పెద్దయి కొంతకాలం అక్కడ నివసించి ఇంకొక నెల విరుచుకుపోకుండా మారి అక్కడ ఉండి వెళ్ళిపోతుంది. శాశ్వత వ్యవసాయ గ్రామాలు వివిధ తరాల వారు ఒకే చోట నివసిస్తారు. ఇవి వ్యవస్థీకరణ బట్టి గ్రామాలంటే సాహార గ్రామాలు, అదేవిధంగా సాహార వ్యవసాయ గ్రామాలు, అర్ధ సమూహ వ్యవసాయ గ్రామాలు. సాహార గ్రామాలు భూమి వ్యక్తిగతంగా ఉంటుంది. వారి వనరులు సమీకరించి వ్యవసాయం చేస్తారు. అర్ధ సమూహ వ్యవసాయ గ్రామాలంటే భూమి కొంత వ్యక్తిగతంగాను కొంత సమూహంగాను పరివాహంగాను ఉమ్మడి వ్యవసాయం చేస్తారు. అదేవిధంగా సమూహ గ్రామాలు భూమి వ్యక్తిగతంగా ఉండదు. మొత్తం భూమి గ్రామస్తులందరికీ చెందుతుంది. వనరులు సమీకరించి సమూహ ఉమ్మడి వ్యాపారం అనేది చేస్తారు. ఉమ్మడి వ్యవసాయం అనేది చేస్తారు. భారతీయ గ్రామాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు. భారతీయ గ్రామాలపై అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు. గ్రామం పేరు అధ్యయనం చేసిన శాస్త్రవేత్త రాంపుర మైసూరు దగ్గర ఏఎంఎన్ శ్రీనివాస్. రాంపూర్ యూపీ ఆస్కార్ లాయిస్. శ్రీపురం ఆండ్రే వీటన్. షామీర్పేట్ దేవర గ్రామం ఎస్పి దుబే. కిసాన్గఢ్ మేకిం మారియట్. ఖమ్మంపేట్ కాత్లిన్ గౌ. హత్తరహಳ್ಳಿ అలన్ ఆర్ బేల్స్. కరీంపూర్ మిలియన్ మైసర్. నీలగిరి మెండల్ బాయ్. ఇవి మనం గమనించినట్లయితే భారతీయ గ్రామాలపై అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు వీరు. చాలా చాలా ఇంపార్టెంట్ వీరందరూ కూడా. భారతీయ జనాభా 2011 లెక్కల ప్రకారం 121 కోట్లు. 2023 లెక్కల ప్రకారం సుమారు 150 కోట్లు. భారతీయ జనాభా ఈ క్రింది లక్ష్యాలను కలిగి ఉంటుంది. అతిపెద్ద మరియు వేగవంతమైన పెరుగుదల. జనాభా ప్రవర్తనలో 2వ దశలో ఉంది. జనసాంద్రత పెరుగుదల తక్కువ. మహిళా జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు కేవలం 943 మంది స్త్రీలు మాత్రమే కలరు. పిల్లలు లింగ నిష్పత్తి 2019 మాత్రమే ఉంటుంది.